అది దేశానికి కరువు వచ్చినప్పుడు దేవుని పిల్లలైన మా ఇంటికి కూడా కరువు వచ్చింది. సూత్రం మర్చిపోకండి, కరోనా క్రైస్తవులకు వస్తుంది, బయట వాళ్ళకి వస్తుంది. కానీ క్రైస్తవులు దేవుణ్ణి చూడాలి, గుర్తుపెట్టు. ఆకలి బయట వాళ్ళకి వేస్తుంది, మనకి వేస్తుంది. కరువు అందరికీ వస్తుంది. కరువు వచ్చింది, రోగం వచ్చింది, చావు వచ్చింది, అన్ని సమస్యలు వచ్చాయి. గమనించండి, ఆ కరువు, ఒంటరితనం, విధవరాలతనం అన్నీ వచ్చినప్పుడు ఆ ఇంటికి యెహోవా సన్నిధి కూడా వచ్చింది. యెహోవా సన్నిధి ఊరకే రాదండి, గుర్తుపెట్టుకోండి. సమస్యలు సుడిగుండంలో ఉన్నప్పుడే యోబుని దర్శించింది. సమస్యలు సుడిగుండంలో ఉన్నప్పుడే లేయమ్మను పలకరించింది. సమస్యల్లో ఎడారిలో కొట్టుకుపోతున్నప్పుడే ఆగర్ని పట్టుకుంది, శారమ్మతో మాట్లాడింది, అన్నాతో మాట్లాడింది. మీరు ఏ సమస్యలైనా చూడండి, సమస్యల్లో ఉన్నప్పుడే దేవుడు నీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. వినగలిగే చెవి నీకు ఉండాలి, గుర్తుపెట్టుకో. అది వినడం నీకు రావాలి. ఏలియా దగ్గరికి ఈ తల్లి